ఎరా ఈ ఊరు లేడీస్ లో మనకు గొప్ప ఫాలోయింగ్ ఉందని చెప్పా. అవునండి. ఆ బిందెట్టుకెళ్ళిన అమ్మాయి మనల్ని అసలు పట్టించుకోదేట్రా. ఊరి కొత్త అండి. కొత్త నమస్తే గంగరాజు. నమస్కారాల తర్వాత కానీ అండి మీరు ఏంటంటే వారం రోజులు కనిపించకుండా పోయారు. మీరు కనిపించకపోయేసరికి నేను బ్యాంక్ ఎట్టుకుని చచ్చిపోదాం అనుకున్నాను తెలుసా. మా బావగారు ఒంట్లో బాగా రాజమండ్రి వెళ్ళారండి. ఎంత బ్యాడ్ న్యూస్ అండి. ఇప్పుడు ఎలా ఉంది? బానే ఉంది. ఓకే కదా. ఏమంటే నేనే ఇంత ఫీల్ అవుతున్నా అంటే మీరు ఎంత ఫీల్ అంటారు చెప్పండి. మీ ఆరోగ్యం జాగ్రత్త. బయలుదేరండి. పెట్టుకోకండి సీతయ్య గారు. ఓరి నా కొడక, బామర్తి కుంట్లో బాగాలేదు, బావు కుంట్లో బాగాలేదు, నువ్వు రాజమండ్రి వెళ్ళి రాజలక్ష్మితో ఎన్ని సరసాలు ఆడుతున్నావు అన్న విషయం నాకు తెలుసన్న విషయం ఆడికి తెలియదు అన్న విషయం ఆడికి తెలియదురా. మీకు తెలియంది ఏముందండి. సరే కానీ నువ్వు ఏదో పని మీద వెళ్ళాలని ఒక తెలు. అదే అంత ముఖ్యమైన పని కాదులేండి, తర్వాత వెళ్తాను. సరే నేను గుడికి వెళ్తానా. వెళ్ళండి. కాంచన్నమ్మా వెళ్ళిన అందరినీ తిట్టినట్టు నన్ను తిడతాడు యాదవ. వెనకొత్తనటి కొంప తీసి మనం అనుకుంది వీడికి వినపడింది ఏంటి? నా వెనకాల ఎట్లా నువ్వేదో విచిత్రమైన ఎక్స్ప్రెషన్ ఇస్తున్నావు. అదే రే, నేను అలా ఎలాగానే నువ్వు నన్ను తిట్టేసుకుందాం అనుకుంటున్నావు కదా. మిమ్మల్ని అండి అంత వద్దురే. నా టెక్నిక్ తెలిసినవాడు ఎవడు నా వెనకాల ఉండవు నాకు ఇష్టం ఉండదురా. నన్ను ఏంటే నమ్మరా నేను నా ముందు. చంద్ర గారు సార్, మనం ఇక్కడే ఉండి ఈ నెల రోజుల్లో కనీసం 20 విలేజ్ అనే సెర్చ్ చేయాలి. కానీ రోజు రాజమండ్రి నుంచి రావాలంటే అటు ఇటు 2 hours టైం వేస్ట్ అయిపోతుంది. ఏం చేయాలంటారు? నాకు తెలిసిన ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, ఆయన ఇంట్లోనే స్టే చేసి సైట్స్ చూస్తే బెటర్ అండి. మనం వచ్చింది మన పని మీద, వాళ్ళ ఇంట్లో ఉండి వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి కాదు. వాళ్ళు నాకు బాగా తెలిసిన వాళ్ళండి, ఏమనుకోరు. మీరు ఎన్ని గంటలు లేస్తారు? భోజనం దగ్గర నుంచి అయితే 6 గంటలు ఆడతాయి. నేను అడిగింది మార్నింగ్. అది 6 గంటలకు సార్. 4:30కు లేవండి, జర్నీ టైం కలిసి వస్తుంది. ఒకవేళ వాళ్ళు కనిపించి అడిగినా కుదరదని చెప్పండి, అర్థమైందా? అలాగే సార్. ఏమైందిరా? టైర్ పంచర్ అయింది సార్. చచ్చా, వెనకాల వస్తున్న కాలేజ్ ఏది? కనపట్టలేదు సార్, దారి తప్పాడేమో. స్వామి, నీ దర్శనం చేసుకోవడానిక మమ్మల్ని ఇక్కడ ఆపావు. సార్, పంచర్ వేయడానికి 10 నిమిషాలు పడుతుంది. ఈ మల్లికార్జున స్వామి చాలా మహిమ గలవాడు. ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకోద్దామా? ఎరా, వీడు దండాలు ఎడుతున్నాడా ఎక్సైల్ చేస్తున్నాడా? నాకు కూడా డౌటేనండి. ఏటి ఇదంతా బత్తే? యా, ఊరు కొత్తలా ఉంది. ఏ ఊరినిది? నీ పెళ్ళం బాగుంటుందా? నా పర్సనల్ విషయాలు నీకెందుకు? నేను అడిగితే నువ్వు చెప్పగా పడితే నేను చెప్పాలా? చాలా ఎక్కువ ఉంది. నీకు కొంచెం ఇచ్చేస్తానులే. నేనే ఎక్సెల్ అనుకుంటే ఎవడో డబుల్ ఎక్సెల్. నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ. ఏమయ్యా, నడిచేదారిలో సాష్టాంగ నమస్కారాలు అంటే ఎవరు? బాబాయ్ నువ్వా? చంద్రం, ఈ ఊరు ఎప్పుడు వచ్చావురా? వచ్చే ముందు ఒక ఫోన్ చేయొచ్చు కదా. ఒక ప్రాజెక్ట్ పని మీద అనుకోకుండా వచ్చానులే బాబాయ్. అనుకోకుండా వస్తే మాత్రం ముందు ఇంటికి రాకుండా గుడికి రావడం ఎట్రా? అంటే ఇక్కడ ప్రసాదాలు ఎడుతున్నారని తెలిసినా? ఈయనెవరు? మా ఫోటోగ్రాఫర్. ఒట్టి గ్రాఫరే, ఫోటోలు రావు. ఇదిగో నన్ను ఏమన్నా అంటే అని నా కెమెరాని ఏమనుకో. ఇలాంటి కెమెరాలు ప్రపంచంలో 2 ఉన్నాయి. ఒకటి నా దగ్గర ఉంది, ఇంకోటి ఇంట్లో ఉంది. ఇలాంటి యదో తెలివితేటలు చాలా ఉన్నాయి వీడి దగ్గర. ఏంటో అంత తెలివైనోడువా? యా, అయితే ఓ చిన్న పొడుపు కదా పొడుస్తాను చెప్పు. పొడుచుకోండి. నీ దగ్గరే ఉంటది, నీకు తప్ప ఎవరికి ఉపయోగపడదు. ఏంటది? నాకు అట్రారు కాదు, నీ పొర్ర. అది నాకు ఎప్పుడు ఉపయోగపడదా? ఇదేంటి శ్రీదేవి ఇక్కడ ఉంది? ఈ అమ్మాయి ఈ ఊరేనా? శుభమా అంటూ దేవుడి దర్శనానికి వస్తే ఇతని దర్శనం ఏంటండి? ఓం మాధవాయ స్వాహ, ఓం నారాయణ స్వాహ. బాబు, దేవుడు దండం పెట్టుకోండి, తీర్థం ముచ్చుకుందరు గాని. దండం పెట్టుకుంటే ఆ దేవుడు కోరుకున్నవన్నీ నెరవేరుస్తాడా? ఇక్కడ దేవుడు కొలువై ఉంది భక్తుల కోరికలు తీర్చడానికి బాబు. అయితే నేను ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను. ఆ అమ్మాయిని ఎలాగైనా నా దాన్ని చేయి స్వామి అని కోరుకుంటే తీరుస్తాడా? తప్పకుండా. ఇతను ఎంత కోరుకున్నా ఇతన్ని నన్ను ఒకటి చేయకు స్వామి. మరి నేను ఇష్టపడ్డ అమ్మాయి ఇతను ఎంత కోరుకున్నా ఇతన్ని నన్ను ఒకటి చేయకు స్వామి అని కోరుకుంటే అప్పుడు దేవుడు ఎవరి కోరిక తీరుస్తాడు? ఇలాంటి ధర్మ సంకటం నాకే కాదు, ఆ దేవుడికి కూడా వచ్చి ఉండదు. ఆయన్ని అడిగి తెలుసుకుంటాను. అలాగే అడిగిరండి. అసలు కుదరదు బాబాయ్. మీరు అభిమానంతో పిలిచిన మా బాస్ ఒప్పుకోడే. ఒప్పుకోకపోతే ఒప్పిస్తారా? చంద్ర గారు సార్, బయలుదేరదామా? ఈయనే మా బాస్. నమస్కారం అండి. నమస్కారం బాబు. బాబు, ఒక చిన్న మాట. చంద్రం మాకు బాగా కావలసిన వాడు, అంటే మీరు కూడా మాకు బాగా కావలసిన వాళ్ళే. అందుచేత మీరు ఇక్కడ ఉన్నంత కాలం అందరూ హాయిగా మా ఇంట్లోనే ఉండండి. అబ్బాయి, తాతయ్య, ఇతనేంటి మా వాళ్ళతో మీటింగ్ పెట్టాడు? అంటే వీళ్ళు శ్రీదేవి ఫ్యామిలీ అనమాట. ఏమా, ప్రదక్షిణలు పూర్తి అయిపోయా? అయిపోయాయి తాతయ్య. చంద్ర గారు వస్తున్నా సార్.
ఇందాక కారులో ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉంటే బాగుంటుందన్నారు వీళ్ళేనా? వీళ్ళే సార్. అయినా ఆఫీస్ పని మీద వచ్చి చుట్టాలను ఇబ్బంది పెట్టడం మీకు ఇష్టం లేదు కదా. మీకు బాగా కావాల్సిన వాళ్ళు కదా, ఫీల్ అవుతారేమో. అయితే మాత్రం మీ పాలసీ మీరు మార్చుకుంటారా? మీరు మొహమాట పడుతున్నట్టున్నారు. మీ తరపున నేను మాట్లాడుతుండండి. ఏమండే కుదరదండి. నువ్వు నోర్మోయ్. ఫోన్లేండి, మీరందరూ కావాల్సిన వాళ్ళు. నా వల్ల విడిగా ఉంటే నాకు బాధగా ఉంటుంది. పెద్ద ఆయన కూడా అడిగారు కదా, బాగోదు. ఏసీలు ఫోమ్ బెడ్లు అలవాటు ఉన్న వాళ్ళని అనవసరంగా ఇబ్బంది పెట్టడం ఎందుకు? విలేజ్ గురించి స్టడీ చేయడానికి వచ్చి ఏసీలు ఫోన్ బెడ్లు కావాలంటావా? కొంపతీసి ఉంటానంటాడా ఏంటి? ఎవరిని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. మీరు చెప్పినట్టుగానే మీ ఇంట్లోనే ఉంటాం. చాలా సంతోషం బాబు. ఇక వెళ్దాం పదండి. కూర్చోండి బాబు. ఎలా ఉంది బాబు మా ఇల్లు? చాలా బాగుందండి. ఈ ఇల్లు కట్టి చాలా సంవత్సరాలు అయింది. తీసుకో. ఏంటి ఏం కనపడతలేదు? వాళ్ళకు కూడా ఇవ్వమ్మా. తీసుకోండి. అబ్బే వద్దండి. పర్వాలేదు తీసుకోండి. అయిపో వద్దండి. తమరొంటికి కొబ్బరికాయ నీళ్ళు పడవేంటి? భోజనానికి ముందు ఇది తాగితే ఎక్కువ ఐటమ్స్ తినలేం. మమ్మల్ని ఏం పరాయి వాళ్ళు అనుకోకండి, మేమంతా మీ వాళ్ళమే. అంతేకాదు ఈ ఇల్లు కూడా మీదే అనుకోండి. మరి మీరు ఎప్పుడు ఖాళీ చేస్తారా? సత్యబాబు, కారులో లగేజ్ తీసురా. వీడు కొంచెం ఎక్స్ట్రాలా ఉన్నాడు. మీరు కూడా వాడికి కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా. గంగరాజు, అబ్బాయి సామాన్ తీసుకొచ్చి అమ్మాయి గదిలో పెట్టించి. అలాగే. నా గదిలోనా? అబ్బాయికి నీ గదైతే వసతిగా ఉంటుందమ్మా. ఆయనకి సరిపోదేమో. పర్వాలేదండి, అడ్జస్ట్ చేసుకుంటాను. మరి నేను? నువ్వు నా గదిలోకి వచ్చే. ఇతను ఇంట్లోకి రావడమే ఎక్కువ అనుకుంటే మళ్ళీ నా గదిలో తిష్ట వేస్తాడేంటి? అబ్బాయిని తీసుకెళ్ళి నీ గది చూపించు. వెళ్ళి రండి. మీరు ఎక్కడండి? పైన. ఆహా. బ్యూటిఫుల్. మీ రూమ్ చాలా బాగుందండి. మీలాగే. పోలికలేం అవసరం లేదు. అబ్బో, కోపం ఇంకా తగ్గినట్లేదు. ఆ ఫోటో అక్కడ ఉంటే నాకేం ఇబ్బంది లేదండి. నాకు ఇబ్బంది. ఏమండి, గెస్ట్ ని ఇలా వదిలేసి మంచి చెడ్డ లేకుండా వెళ్ళిపోతారేంటి? అసలే ఈ రూమ్ నాకు కొత్త. ఏ స్విచ్ ఎక్కడ ఉందో, ఏది లాగితే ఏమొస్తుందో నాకేం తెలుస్తుంది? ఇది ట్యూబ్ లైట్ స్విచ్. వెలుగు కావాలంటే వేసుకోవచ్చు. అయ్య బాబోయ్. ఇది ఫ్యాన్ స్విచ్. గాలి కావాలంటే వేసుకోవచ్చు. చా, ఇది మంచం. నిద్ర వస్తే పడుకోవచ్చు. ఇది కిటికీ. కావాలంటే ఈ ఊరు అందాలు చూడొచ్చు. చాలా బాగుందండి. శ్రీ శ్రీ కాదు, శ్రీదేవి. ఓకే శ్రీదేవి. ఎంట్రీ బానే ఇచ్చావు, ఎండింగ్ మాత్రం బాగోదు. ఎండింగ్ ఏంటో ఆలోచించుకుని ఎంట్రీ ఇచ్చాను. ఏమయ్యా ఫోటోగ్రాఫర్, గది సౌకర్యంగానే ఉందా? బ్రహ్మాండంగా ఉందండి. ఇంతకంటే ఎవడెత్తాడు? ఏం చదువుకున్నావేంటి నువ్వు? బిఏ, ఎంఏ, ఎంబీఏ, ఎంసీఏ, ఎంబీబీఎస్. అయ్యి బాబు, ఏంటి ఇంత చిన్న వయసులో అన్ని డిగ్రీలు చదివేసావా? అంటే ఆయన చదవలేమని జస్ట్ డిగ్రీలు పేర్లు చదవలేను. తెలివైనోడువే. నేను పొడుపుగా తెస్తాను, ఇప్పుతావా? పొడుపు కథలు ఎప్పుడో మనకు బట్టలు ఇప్పినంత ఈజీ. పొడవండి ఇప్పేస్తాను. కిటకిట తలుపులు, కిటారి తలుపులు ఎప్పుడు తీసిన చప్పుడు కావు ఏంటవి? అయ్యి బాబా, చిన్నప్పటి నుంచి అన్నామండి బాబా కళ్ళు. ఇప్పుడు మరి ఏమో ఎనందోటి వేస్తాను, ఇప్పుతావా? వేసుకోండి ఇప్పేస్తాను. ఆలిని పోగొట్టుకున్నాడు ఒకడు, ఆవిడ ఎత్తుక్కుంటూ వెళ్ళినోడు ఒకడు. ఆయన అమ్మ మొగుడు లేకపోతే మనం బతకలేం. ఎవరు అతను? అర్థం కాలేదు, ఇంకోసారి చెప్పండి. ఆలిని పోగొట్టుకున్నాడు ఒకడు, ఆవిడ ఎత్తుక్కుంటూ వెళ్ళినోడు ఒకడు, ఆయన అమ్మ మొగుడు లేకపోతే మనం బతకలేం. అబ్బే తొందర ఏం లేదు, 200 గంటలు ఆలోచించుకుని చెప్పు. ఏంట్రా ఆడికి పొడుపు కథ పొడిచావా? చిన్నదే. అయిపోయాడు. అరే, ఆడి పొడుపు కథకి నువ్వు జవాబు చెప్తే నేను చెవి కోసుకుంటా. నీ చెవులతో ఇక్కడ ఆడకే పని లేదు కానీ వెళ్ళి పని చూడా. ఆలిని పోగొట్టుకున్నాడు ఒకడు, ఆవిడ ఎత్తుక్కుంటూ వెళ్ళినాడు ఇంకొకడు. మిమ్మల్ని భోజనానికి రమ్మన్నారు. మన గురించి తెలవక పిలిచినట్టున్నారు. అంకుల్, యువర్ స్వీట్ నేమ్? సున్నుండా. సున్నుండా? అవును, నాకు ఇష్టమైన స్వీట్ నేమ్ సున్నుండే. ఇంతకే నీ పేరేంటి? ఎందుకు వారు అతడు? అదేంటి? ఈ 3 కలిపితేనే నా పేరు. కనుక్కోండి చూద్దాం. ఇదిగామా, ఈ పిల్ల మీ ఫ్రెండ్ కూతురా? అరే, అంత కరెక్ట్ గా ఎలా చెప్పావరా? ఆయన ఏమో పొడుపు కథలతో బ్లడ్ రాకుండా పొడిచి వెళ్ళిపోయాడు. ఈ పిల్ల ఏమో ఘాట్లాడకుండా కరిసి వెళ్ళిపోయింది. వీళ్ళిద్దరైనా ఇంకా ఇంట్లో ఎవరైనా తేడాగా ఉన్నారా? నీకు వీళ్ళిద్దరు చాలే. ఎందుకు వారు అతడు అంటే అమ్మ ఆప్కే హే కౌన్? మాధురి దీక్షిత. చచ్చా, ఇంత అందమైన పేరు ఈ అమ్మాయికి ఎందుకు పెడతారులే. అంకుల్, తెలిసిందా? ఎలా తెలుస్తుంది? ఇందాక నుంచి ఆలోచిస్తాను, ఎక్కడ తేలలేదు. ఏంట్రా సత్యబాబు? పేరు అడిగాను బాసు. ఎందుకు వారు అతడు అంటుంది అంటే ఎలా తెలుస్తుంది? వైదేహి కరెక్టేనా? ఎస్ అంకుల్, అంత కరెక్ట్ గా ఎలా చెప్పారు? ఎందుకు వారు అతడు, ఇంగ్లీష్ లో వైదేహి.
ఇంత మంచి ఐడియా మన బుర్రకెందుకు తట్టలేదబ్బా? అసలు నీకు బుర్ర ఉంటేగా తట్టడానికి. కాజాలు బాగున్నాయండి, ఎక్కడి నుంచి తెచ్చారా? వంటింట్లోంచి ఆ. తినరా. చేయగడుకున్నావా? రసం పోతారు కదా, దాంతో కడుగుతాంలే. ఈ రోజు రసం పెట్టలేదు, సాంబార్. వచ్చేసా నేను వచ్చేసా. నువ్వట్రా ఒరే చంద్రగా ఆ, నువ్వెప్పుడు వచ్చావురా? చాలాసేపు అయిందిరా వచ్చి. ఆ, ఒరేయ్ అవన్నీ కూర్చుని తీరిగ్గా మాట్లాడుకుంటున్నాను కానీ ముందు అక్కడికి వెళ్ళి భోజనం చెయ్యి. వచ్చిందే దానికి కదా. పెట్టనమ్మా. చాలు చాలు. ఏంటి అలా చూస్తున్నావు? సరిగ్గా అన్నం టైంకి వచ్చేసాడు ఏంటి అనుకుంటున్నావా? అనుకుంటే మాత్రం పైకి చెప్తావేంటి? వీళ్ళిద్దరు ఎవరు? ఈయన మా బాస్. నమస్కారం అండి నమస్కారం. నేను ఆయన ఫోటోగ్రాఫర్నే. అని అనుకుంటాడు. బాబు వీడు ఆగండి, నా గురించి నేను చెప్పుకున్నాను. అయ్యా నా పేరు వడ్డీ నారాయణ. నా ఇంటి పేరులాగే వడ్డీకి బాకీలు ఇచ్చి వసూలు చేసుకుంటుంటాను. అనవసరమైన వాళ్ళకే ఇస్తుంటాడు. ఊరుకోరా. అంతొద్దు, కొంచెం చాలు. అన్నట్టు మర్చిపోయానమ్మా శ్రీదేవి, ఏంటంకుల్? ఇలా రామ్మా. ఇదిగో ఈ దస్తావేజులు ప్రామిసరీ నోట్లు బీరువాలో దాచిపెట్టు. అలాగే. ఇవన్నీ నా వ్యాపారానికి సంబంధించిన దస్తావేజులు అన్నమాట అండి. అందరి దగ్గర తాకట్లు పెట్టుకునే నేను నా మనసు ఈ కుటుంబానికి తాకట్టు పెట్టేశాను. వీళ్ళ మంచితనానికి నేను బానిసనైపోయాను. ఒక పైసా వడ్డీ తీసుకునే అవకాశం వీళ్ళు నాకు ఇవ్వకపోయినా వీళ్ళు వడ్డిస్తేనే నాకు తృప్తిగా ఉంటుందన్నమాట. అందుకే బుద్ధి పుట్టినప్పుడల్లా ఇక్కడికే వస్తుంటాను. ఆకలేసినప్పుడల్లా అని చెప్పొచ్చు కదా. నువ్వు అన్నదానికి నేనేమీ అనుకోను. నిజంగానే ఆకలి పుట్టినప్పుడల్లా నేను ఇక్కడికే వస్తుంటాను. సారీ అండి. తాగు బాబు, పైకి చూడు. థ్యాంక్స్ అండి. ఏమిటి ఇది? అందరికి నీళ్లు పోసి అబ్బాయి గ్లాసులో నీళ్ళు ఎందుకు పోయిలా? అబ్బే తను తప్పేం లేదండి, ముందే నేను తాగేశాను. మిమ్మల్ని ఎవరో తలుచుకుంటున్నారు సార్. తలుచుకుంటున్నారో తిట్టుకుంటున్నారో. అంకుల్ అందరూ భోంచేసి అరగంట అయ్యింది. వాళ్ళంతా వన్డే మ్యాచ్ ఆడారు, మనం టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నాం. టైం పడుతుంది, నువ్వు వెళ్ళు. ఆహా